ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఇట్లా అనేక పథకాలకు సంబంధించి సొల్యూషన్ ఒకటే గ్రామ సభలు, వార్డు సభలు, బస్తీ సభలు అని చెప్పేసి సర్కారు చెప్పింది కదా. సో ఇవాటి నుంచి ఆ గ్రామ సభలు అనేది మొదలవుతున్నాయి. సో 21 తారీఖు నుంచి 24 తారీఖు దాకా అయితే ఆ సభలలో అనేక దరఖాస్తు ఫామ్లు అయితే తీసుకొస్తారు. ఆ ఫామ్ ఎట్లా నింపాలి, అసలు ఏమేమి ఫామ్లు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ ముందుగా సిద్ధం చేసుకోరి. కొన్ని ఊర్లలో ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, కొన్ని ఊర్లలోనేమో రేపటి నుంచి అంటే కంటిన్యూగా స్టార్ట్ అవుతున్నాయి. మీ ఊర్లకు ఎప్పుడు వస్తారో వచ్చే ముందంటే ఇవన్నీ కొంచెం అవగాహనతో ఉంటాయి. సో ఈ ఫార్ములలో కొంచెం ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు, కానీ దాదాపుగా ఇవే సమాచారం ఉంటుంది. దీని మీద సిద్ధంగా ఉండరు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం సిద్దిపేట జిల్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందిరమ్మ ఇళ్ళ మంజూరుకై దరఖాస్తు. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన దరఖాస్తు చూసుకుందాం మనం ఒకసారి. సో ఒక్కొక్కటి చూసుకుందాం. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన విషయాన్ని ఒకసారి చూద్దాం. వార్డు, సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన గ్రామమో వార్డో సరే ఏదో ఒకటి చెప్దాం. మీకు రాముని పట్ల అందాం. రాముని పట్ల మండలం, మున్సిపాలిటీ అంటే ఒక చిన్న కోడూరు. సో దరఖాస్తు సంఖ్య వేస్తారు వాళ్ళు. గ్రామ సభ ఇందిరమ్మ ఇల్లు 2025 వాళ్ళు వేసిస్తారు. సో డేటు ఏ రోజు జరిగితే ఆ రోజు డేట్ వేస్తారు. అంటే మీరు దరఖాస్తు ఇచ్చే రోజు మేము ఒక్కొక్క ఊర్లలో ఒక్కో రకమైన డేట్ రోజు ఈ గ్రామ సభ జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఆ డేట్ వేయాలి. రోజున మళ్ళీ రామునిపట్ల గ్రామము, వార్డు, మండలం చిన్న కోడూరు. సో మున్సిపాలిటీలో జరుగుతున్న గ్రామ సభ నందు, మండలం లేదా మున్సిపాలిటీ జరుగుతున్న గ్రామ సభ నందు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ పక్కా ఇల్లు లేనందున ఇల్లు మంజూరు గురించి దరఖాస్తు చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఇంటి యజమాని పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా ఇగో ఆరగొండ బాలరాజు. సో స్త్రీ, పురుషుడు సో బాలయ్య అనుకుందాం. సో వయసు 35, కులం లేదా ఉపకులం పద్మశాలి అందాం. సో స్థలము లేదా గ్రామం, వార్డ్ నెంబర్, మున్సిపాలిటీ లేదా జిల్లా. స్వస్థలము, సో స్వస్థలం కూడా ఏ ఊరు అని చెప్పేసి మళ్ళీ గదే రాయాలి. గ్రామం లేదా వార్డ్ నెంబర్. సో ఈ రామును పట్ల అని రాసి హౌస్ నెంబర్ ఏమైనా ఉంటే, వార్డ్ నెంబర్ ఏమైనా ఉంటే ఒక 5వ వార్డో ఏదో ఒకటి రాసేసే. ఇంటి నెంబర్, ప్రస్తుత చిరునామా, వీధి, వార్డ్ నెంబర్. సో ఇంటి నెంబర్ కూడా ఏమైనా ఉంటే ఇక్కడ హౌస్ నెంబర్ 1-100 అన్నాం. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే 956789 ఏదో సంథింగ్ ఏదో ఉంటే నెంబర్ రాయాలి. రేషన్ కార్డ్ నెంబరు మీ ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. రేషన్ కార్డు ఉంటేనేమో రేషన్ కార్డ్ నెంబర్ రాయాలి, లేకపోతే రేషన్ కార్డు లేదు, ఇక లేదు మరి లేని దగ్గరికి చేస్తారు. సో ప్రస్తుత వృత్తి వివరాలు, బైక్ మెకానికా, కారు మెకానిక్వా, ఇంకో పని చేస్తావా, ఏదైనా ఉద్యోగం చేస్తావా, కుల వృత్తి చేస్తావా, సో ఏదైనా ఉంటే అది మెన్షన్ చేయాలి. ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ 9506789123 ఏదైనా ఉంటే. ఇక కుటుంబ సభ్యుల వివరాలు. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని నింపినాక కుటుంబ సభ్యుల వివరాలు, కుటుంబ సభ్యుల పేర్లు ఒక్కొక్కటి రాయాలి. సో రజిత, రమ్య, రాజు, శ్రీను ఇట్లా ఏమైనా ఉంటే వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్లు, వాళ్ళ సెల్ ఫోన్ నంబర్లు, సో వాళ్ళ యొక్క వయసు. ఆయన దరఖాస్తుదారుతో, ఈ దరఖాస్తుదారుడు ఎవడైతే ఉన్నాడో ఇంటి పేరు ఉంటుంది, అంటే పెద్ద ఇంటి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆయనతో చెప్తారు కాబట్టి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు ఉంటే భార్య అయితే భార్య, వృత్తి ఇంటి పని చేసుకుంటుంది, లేకపోతే వ్యవసాయ కూలి అనుకుందాం. ఇట్లా ఏ పని చేస్తే ఆ పనికి సంబంధించి నింపాలి. సో ఇక్కడ పై సమాచారం నాకు తెలిసిన మేరకు పూర్తిగా వాస్తవం. ఇటు సమాచారం నందు ఏమైనా తప్పుడు సమాచారం ఉన్నచో అందుకు నేనే పూర్తి బాధ్యురాలిని కాగలను. సో అని చెప్పేసి ఇక్కడ సంతకం పెట్టేసేయాలి బాలరాజు. సో ఇక్కడ మళ్ళీ పేరు రాసేసేయాలి. సో ఇది కింద ఉన్నదేమో దరఖాస్తు, మన రసీదు. అధికారులు మీరు ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత కింద రసీదు తీసుకొని ఈ రసీదు మనకి ఇస్తారు. పేరు, డీటెయిల్స్, మున్సిపాలిటీ, వార్డ్ నెంబర్, మండలు, జిల్లా, అధికారి యొక్క సంతకం, అధికారి పేరు, తర్వాత హోదా, ఏ డేట్ రోజు ఏం చేసినా అనేది మనకి రసీదు ఇస్తారు. అంటే ఇందిరా మిల్ కోసం మనం దరఖాస్తు చేసుకున్నామా లేదా అని చెప్పేసి. సో మీరు సర్వే చేసేటప్పుడు మీరు అవైలబుల్ లేరు, లేదా సర్వే చేసే వ్యక్తి మీ ఇంటికి రాలేదు,
ప్రజాపాలనలో మీరు అప్లై చేసుకోలేరు. సో అట్లాంటి సందర్భంలో ఇప్పుడు గ్రామ సభలలో అప్లై చేసుకోవచ్చు. గ్రామ సభలలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇట్లా ఉంటాయి. సో రసీదు కూడా ఇస్తారు. మొత్తానికి ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తు ఫారం ఇది. తెలంగాణ ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ఇండ్ల మంజూరు దక్కై దరఖాస్తు ఫారం ఇది. సో దీంట్లో కూడా పెద్ద డీటెయిల్స్ ఏమడుతులేరు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే ఉన్నది లేదు. ఆధార్ కార్డు నంబర్లు, మీ యొక్క పేర్లు, ఇంటి అడ్రస్కి అంతే. దీన్ని నింపేది ఏం లేదు అంతకంటే ఎక్కువ. సో మిగతా నెక్స్ట్ ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు ఎట్లా నింపాలో చూద్దాం ఒకసారి. రేషన్ కార్డు కోసం దరఖాస్తు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు ఎట్లా చేస్తామో రేషన్ కార్డుల కోసం కూడా గ్రామ సభలలో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ప్రభుత్వం కల్పిస్తుంది. సో దానికి సంబంధించి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇంకా కొన్ని కొత్త విషయాలు కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. కుటుంబ యజమాని పేరు, ఓకే, ఇది రేషన్ కార్డు కోసం దరఖాస్తు. ఓకే, ఇది రేషన్ కార్డు దరఖాస్తు. దీంట్లో కుటుంబ యజమాని పేరు ఇక్కడ ఫోటో కూడా అతికేయాలి. సో ఇది ఈ స్పేస్ ఇచ్చింది ఎందుకంటే ఇక్కడ ఫోటో, ఓకే ఓకే ఇక్కడ కుటుంబ యజమాని పేరు రాజు, తండ్రి లేదా భర్త పేరు కనకయ్య, చిరునామా కొత్తపల్లి అని పెడదాం లేదా ఇమామాబాద్, కులము ఈ కులం కూడా రాయాలి కుమ్మరి, వైవాహిక స్థితి అంటే పెళ్ళయిందా లేదా, అయింది, మ్యారీడ్ అంటే వివాహితుడు, వివాహం జరిగింది అని రేపు జరిగింది అని రాస్తావా, ఏదో ఒకటి రాయి. ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి 956789 సంథింగ్. సో మొబైల్ నెంబరు 96765226. సో ఇది మొబైల్ నెంబర్ రాయాలి. తర్వాత ఇక్కడ రేషన్ కార్డు కోసం ఎవరు అప్లై చేస్తారు, రాజు అనేటైనా అప్లై చేస్తుండు. తర్వాత ఆయన కుటుంబంలో ఇంకెవరైనా భార్య పిల్లలు ఇంకెవరైనా ఉంటే వాళ్ళ పేర్లు, మౌనిక, వయస్సు, యజమానితో సంబంధము, భార్య భర్త అయితే భర్త, ఈయన భర్త అవుతాడని. సో ఆధార్ కార్డ్ నెంబరు, రీమార్కులు, ఇట్లా ఎంతమంది ఉంటే అంతమంది. సో తర్వాత సొంత ధృవీకరణ, ఇక్కడ ఇగో రేషన్ కార్డు చాలా సింపుల్గా ఉంది. ఒక ఫోటో అతికేయాలి, మీ డీటెయిల్స్ రాయాలి. ఇక్కడ సొంత ధృవీకరణ ఏంటంటే దేవుని మీద మనసాక్షి పూర్వకంగా నిజం తెలుపుతున్నాను ఏమనగా నా సంవత్సర ఆదాయం 1.50 లక్షలు, గ్రామాలలో అంటే విలేజ్లలో అయితేనేమో 1,50,000 రూపాయల కంటే ఎక్కువ ఇన్కమ్ దాటద్దు సంవత్సరిక ఆదాయం. సో పట్టణాల్లో అయితే 2 లక్షలు. ఇంతకు పూర్వం నేను పైన కోరిన దాన్ని పొంది ఉండలేదు అంటే పైన ఏదైతే రేషన్ కార్డు కావాలని కోరుకున్నానో అది ఇదివరకు నాకు లేదు అని మెన్షన్ చేయడం. నేను తెలిపిన సమాచారం నిజం, తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే నేను శిక్షకు పాత్రురాలిని. సో దరఖాస్తుదారుని యొక్క సంతకం ఇక్కడ సంతకం పెట్టేయాలి. ఇక్కడ వీళ్ళకి కావాల్సిన నోటిగో ఒక ఫోటో అతికించాలి. దీనికి రేషన్ కార్డుకు సంబంధించి ఏమేం కావాలో చూడండి. ఒక ఫోటో అతికించాలి, ఫోటోలు జతపరచాలి, ఇంకా ఫోటోలు జతపరిచింది ఇంకొకటి 2 కావాలని అడుగుతారేమో. సో ఎందుకైనా మంచిది ఒక 4 ఫోటో స్టూడియోడు కూడా 1-2 ఏమి ఇయ్యాడు. పోతే 4 తీసుకోమ్మా లేకపోతే 8 తీసుకోమ్మా 100 రూపాయలు అయితే అని ఏదో అంటాడు. ఆయన అవి తీసుకపోయి దగ్గరకైతే పెట్టుకొని గ్రామ సభల కాడికైతే ఓరి ఫోటోలు జతపరచమంటే బజారు. ఆధార్ కార్డు జిరాక్స్ను కూడా జతపరచాలి. సో మొత్తంగా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉండబోతోంది. సో నెక్స్ట్ రేషన్ కార్డు తర్వాత రైతు భరోసాకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూద్దాం. ఆత్మీయ భరోసా ఓపెన్ అయింది. ఓకే, ఆత్మీయ భరోసా గురించి సంబంధించి రేషన్ కార్డు చూసినాం, ఇందిరమ్మ ఇల్లు చూసినాం. ఇప్పుడు ఆత్మీయ భరోసా. సో ఆత్మీయ భరోసాకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూద్దాం. ఇది కూడా చాలా సింపుల్గానే ఉన్నట్టుంది. ఆత్మీయ భరోసా ఏదైతే వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలకు, ఉపాధి హామీ పనిచేసే వాళ్ళకి ఏదైతే ఆత్మీయ భరోసా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారో, సో 6 నెలలకు ఒక 6,000 రూపాయలు. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇది. సో కుటుంబ యజమాని పేరు, సో ఇక్కడ మనీష్ యాదవ్. సో తండ్రి లేదా భర్త పేరు రాజయ్య అందాం. ఈ చిరునామా అంకిరెడ్డిపల్లి.
కులము గొల్ల. సో వైవాహిక స్థితి అయిందని, లేకపోతే లేదు, కాలేదు, అయితే అయింది. సో ఆధార్ కార్డ్ నంబర్ రాయాలి ఇక్కడ 956826 ఏదో సంథింగ్ ఏదైనా ఉంటే నంబర్. మొబైల్ నంబర్ 967656. సో మొబైల్ నెంబర్ రాయాలి. చాలా సింపుల్గా కుటుంబ యజమాని పేరు, తండ్రి లేదా భర్త పేరు, చిరునామా, కులమేంది, పెళ్ళయిందా కాలేదా, ఆధార్ కార్డ్ నెంబర్ ఏంది, మొబైల్ నెంబర్ ఏంది. ఇక్కడ దేవుని మీద మనస్సాక్షిపూర్వకంగా నిజం తెలుపున్నది ఏమనగా నా సంవత్సర ఆదాయం 1,50,000 రూపాయలు. గ్రామాల్లో అయితే పట్టణాల్లో అయితే 2 లక్షల రూపాయలు కలదు. ఇంతకు పూర్వం నేను పైన కోరిన దాన్ని పొంది ఉండలేదు. నేను తెలిపిన సమాచారం నిజం, తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే నేను శిక్షకు పాత్రుడిని అని చెప్పేసి ఇక్కడ దరఖాస్తుదారుడి యొక్క సంతకం. ఇక నోట్, భూమి లేనట్లు సెల్ఫ్ డిక్లరేషన్ జతపరచవలెను. ఇక ఇది ఆత్మీయ భరోసాలో ఒక కీలకమైనటువంటి ఆధారం ఏంటంటే ఇక్కడ ఒక అఫిడవిట్. సో భూమి లేదన్నట్టుగా ఇదైతే ఉంటుందో బాండ్ పేపర్ మీద ఈ భూమి లేనట్లు సెల్ఫ్ డిక్లరేషన్ చేయవాలని, సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ రెడీ చేయించుకోవాలనుకుంటా నాకు తెలిసి. సో ఇంకా ఆల్రెడీ మీరు కంగారు పడకుండా చాలా గ్రామాలలో ఏదైనా మీ పక్క ఊరిలో ఆల్రెడీ గ్రామ సభ జరిగినట్లయితే ఆత్మీయ భరోసాకు సంబంధించి ఏమడుగుతారు, సెల్ఫ్ డిక్లరేషన్ ఎట్లా చేయాలంటారు అని చెప్పేసి కూడా కనుక్కోరి. సో ఆధార్ కార్డు జిరాక్స్ను జతపరచాలి. సో ఇది ఒకటి. సో 2 రకాలుగా అయితే ఈ ఆత్మీయ భరోసా దరఖాస్తు కూడా చాలా సింపుల్. మరి ఇవన్నీ చాలా సింపుల్గా కనబడుతున్నాయి. మరి ప్రభుత్వ అధికారులు కూడా గివే దరఖాస్తులు తీసుకొస్తారా, వాళ్ళ దగ్గరికి ఏమైనా కాంప్లికేటెడ్ ఉంటాయా మనం చూడాలి. ఇదేంది ఇందిరమ్మ ఇల్లు అయిపోయిందిగా. ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా అయిపోయిన, రైతు భరోసా చెప్పలే, ఆత్మీయ భరోసా చెప్పినాం. రైతు భరోసా ఏది, రైతు భరోసా డౌన్లోడ్ చేసినాం కదా. ఇది రేషన్ కార్డుది. ఇది ఎమ్మెల్యేది. ఇందిరమ్మ వెళ్ళేది 2 సార్లు కూర్చో. రైతు భరోసా చెయ్యి ఒకసారి, రైతు భరోసా ఫామ్లో పెట్టు తొందరగా. సో ప్రేక్షకులు ఎక్స్క్యూజ్ చేయాలి, కొంత టెక్నికల్ సమస్య వల్ల కొంత ఈ డాక్యుమెంట్ మనం దాంట్లో మిస్ అయినాం. స్కీమ్ ఇదేనా, ఇది ఆత్మీయ భరోసాని. మళ్ళా స్క్రోల్ చేయాలనా, ఓకే. రైతు భరోసా రైట్ వచ్చేసింది. రైతు భరోసాకు సంబంధించిన అప్లికేషన్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. సో కుటుంబ యజమాని పేరు, ఇది కూడా చాలా సింపుల్గా ఉంది రైతు భరోసాకు సంబంధించి కూడా. సో మనం ఒక్కసారి దీన్ని కూడా నింపే ప్రయత్నం చేద్దాం. కుటుంబ యజమాని పేరు, ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి కుటుంబ యజమాని పేరు ఎవరో రాజయ్య అనుకుందాం, తండ్రి మల్లయ్య, చిరునామా చిన్న కోడరు అనుకుందాం, కులము కుమ్మరి లేదా కమ్మరి, ఏ కులం ఉంటే ఆ కులం, వివాహం అయిందంటే అయింది, లేదంటే లేదు, ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు అన్నిట్లా కామన్గా ఉన్నాయి ఇవి. ఇక్కడ ఈ రైతు భరోసాకు సంబంధించి వాస్తవానికి దీనికి మనకు పెద్ద ఆగమే లేదు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దని ఆల్రెడీ మొత్తం డిసైడ్ అయిపోయింది. బుక్లు కూడా రెడీ అయిపోయినాయి అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో. చెట్లు పుట్టలు గుట్టలకి దేనికి తీసారో దాన్ని తీసేసారు. ఎవరెవరికి రైతు భరోసాకు అర్హులు ఎవరు అనర్హులు అనేది మొత్తం లిస్ట్ రెడీ అయిపోయింది. కాకపోతే ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా గ్రీవెన్స్ అన్నట్టు ఇది. సో వాళ్ళ యొక్క పేరు రాజయ్య, వయసు 45 సంవత్సరాలు, యజమానితో గల సంబంధం, భూమి సర్వే వివరాలు. సో సర్వే నంబర్లు కానీ లేకపోతే సర్వేకి సంబంధించిన వివరాలు కానీ ఇక్కడ వేయాలి, రిమార్కులు. సో ఇదంతా సొంత ధృవీకరణ
దేవుని మీద మనస్సాక్షిపూర్వకంగా నిజం తెలిపినది ఏమనగా సో సేమ్ మళ్ళీ గిదే దుకాణం ఉంది. మొత్తంగా రైతు భరోసాకు సంబంధించిన అప్లికేషన్లు, ఇవన్నీ అప్లికేషన్లు నామకేవాస్ తీసుకుంటారా, ఇవన్నీ పరిగణలో తీసుకుంటారా? ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం ఒక కంక్లూజన్కి వచ్చింది. రేషన్ కార్డులకు సంబంధించిన కూడా ఒక లిస్టు తయారు చేసుకుంది. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దని ఒక డిసైడ్ చేసుకుంది. ఇందిరమ్మ ఇళ్ళకి ఆల్రెడీ సర్వే చేసుకుంది. ఆత్మీయ భరోసాకు సంబంధించిన ఒక లెక్క ఉంది. ఆత్మీయ భరోసా దగ్గర మరి జాబ్ కార్డ్ నెంబర్ కూడా అడగలేదు. మరి వాళ్ళు ఏ రకంగా వ్యవసాయ కూలీలను లెక్కలు తీసుకుంటారని తెలుస్తలేదు. సో మొత్తంగా ఈ అప్లికేషన్ ఫారంలలో ఏమైనా చేంజెస్ ఉంటే జర అటు ఇటుగా ఏమైనా ఉండొచ్చు ప్రభుత్వం దగ్గర, లేదా ఇదే విధంగా కూడా ఉండొచ్చు. పక్క గ్రామాలలో గ్రామ సభ జరిగితే అక్కడికి వీరైతే ఒకరోజు ముందు పోయిరండి, పెద్దగా పోయేదేం లేదు. మనకు ఒక క్లారిటీ వస్తుంది. మన ఊరికే గ్రామ సభకు వచ్చినప్పుడు ఆగమాగం గాయ కాకుండా ఒక క్లారిటీ వస్తుంది. ఏమేం కాయిదాలు ఉండాలి, ఏమేమి తీసుకపోవాలని ఒక క్లారిటీ ఉంటుంది. దాంతో గ్రామ సభలోకి వెళ్తే ఉత్తమం.